అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇంగోళ్ళు కార్యక్రమానికి వచ్చి ఆవాకులు చవాకులు పేలి ఒక రకమైనటువంటి అంటే నన్ను కించపరిచే విధంగా మాట్లాడటం జరిగింది. అది అసభ్య పదజాలంతో మాట్లాడటం, దానికి బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారో అందరూ అర్థమవుతానే ఉంది. పక్కన స్లిప్పులు తీసుకొని అది కూడా చెప్పని చేత కాలేదు. అది మమ్మల్ని ఏదో ఒక రకంగా చెప్పాలంటే చేస్తాం. నిన్న నచ్చినాయి కాబట్టి అది మీ దగ్గరే ఉన్నాయి. అది నిన్న ఏమి కామెంట్ చేసినాయి కూడా ఆయన కాస్త శృతి మించి మాట్లాడినట్టుగా ఒక దుర్మార్గపు ఆలోచనతో మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఆయన ఇచ్చిన స్టేట్మెంటు చీరాల్లోనంట 2019 వరకు అంటే మన జీవితం మొత్తం మీద ఆయన ఏదో గెలిపించినట్టు దుర్మార్గుడని మాట్లాడటం. ఆయనకంటే దుర్మార్గుడు నేను ఎక్కడ చూడలేదు. నాకు తెలుసు, నాకు ఆయన సన్నిహితం నేను ఎప్పుడు మాట్లాడకూడదని ఒకరిని వ్యక్తిగతంగా కించపరిచే అలవాటు నాకు లేదు. ఫ్రమ్ ది బిగినింగ్ నా రాజకీయ జీవితం కానివ్వండి, రాజకీయ చరిత్ర కానివ్వండి, ఏ పార్టీలో ఉన్నా కూడా నా పని ఏదో నేను పబ్లిక్కి సంబంధించే విషయాల మీదే అవగాహనతో మాట్లాడటం కానివ్వండి, అవసరమైతే అధికారం ఉన్నా లేకపోయినా కూడా ఒత్తిడి చేసి ప్రభుత్వ పరంగా పనులు చేయించే విధంగా మనం తీసుకురావడం కానివ్వండి, అది ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం జీవితం అంతా నడుస్తూ ఉంది. ఈయన సరే చరిత్ర నేను అంత లోతుగా ఎక్కువ బాదలుచుకోలేదు. ఎక్కువ మాట్లాడితే చరిత్ర మొత్తం తీయాల్సి వస్తుంది. అది కొంతవరకే నేను మాట్లాడతాను. ఇప్పుడు ఈయనంతా కష్టాల్లో ఉన్నప్పుడు అంటే ఆయనతో వాళ్ళతో లేవని, ఎవరితో బావుకు చెందామని వెళ్ళాడని మాట్లాడతాడు. ఇట్లాంటి తుచ్చమైనటువంటి నీచ బుద్ధులు ఆయనకున్నాయి, కానీ నాకు లేదు. నాకు ఎప్పుడు కూడా నేను ఒకటి ప్రాపకం కోసం ప్రాకులాడేవాడిని కాదు, అదేవిధంగా బావుకు చెందామని వెళ్ళేవాడు కాదు. నీ చరిత్ర ఏందో నా చరిత్ర రా, ఓపెన్ ఛాలెంజ్ చేద్దాం, కూర్చుందామని మాట్లాడదాం. ఐఎమ్ రెడీ ఎనీ టైం ఎనీవే. నీ ఆఫీసులో మన వస్తాను నేను. అంటే నోరు ఉందని చెప్పని పబ్లిక్ లెట్టిల్లాగా దాన్ని మామూలుగా మాట్లాడటం అనేది అది సహించేటటువంటి విషయం కాదు. యువతలోళ్ళ క్యారెక్టర్ కూడా ఏందో చూసి మాట్లాడాలి. ఇట్లాంటి దుర్మార్గ ఆలోచనలో పక్కన స్లిప్పులు తీసుకొని మాట్లాడటం, అది నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అదేవిధంగా అనేక సంఘటనలు ఇప్పుడు నేను టీడీపీలో ఉన్నప్పుడు కానివ్వండి, నా రాజకీయ జీవితం ఏంటో నీకు తెలుసు. నీకు స్పష్టంగా 1978 నుంచి లెక్కేసుకుంటే అంతకుముందు 75 నుంచి నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా జిల్లాకే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేను పనిచేశాను. అంతకుముందు తర్వాత మేము కాంగ్రెస్లోనే ఎమ్మెల్యేలు కావటం కానీ ఆయనైనా నేనైనా అందరూ కూడా కాంగ్రెస్లోనే ఎమ్మెల్యేలుగా రావడం జరిగింది. అది అయితే నిన్న జరిగిన విషయానికి వచ్చేటప్పటికి మధ్యలో చాలా గ్యాప్స్ వచ్చి ఉన్నాయి. ఆ హిస్టరీ చెప్పాలంటే మీకు ఒక 1 hour టైం పట్టుద్ది కాబట్టి నేను అంతవరకు పోవట్లేదు. ఏదేమైనా కూడా నిన్న జరిగిన విషయం మీద నేను మాట్లాడుతూ ఉన్నా. దానికి 2019లో చీరాల్లో ఎమ్మెల్యే టికెట్ అసలు నేను అడగలేదు. ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను, ఆ పార్టీలో ఎవరినన్నా అడగండి, నేను చీరాల పోతాను, నాకు టికెట్ ఇవ్వమని చెప్పి నేను అడగలేదు. ఆ రోజున నిన్ను నీ కొడుకుని
బూతులు తిట్టారని చెప్పని ఎవరో బూతులు తిట్టారని మీకు అది మీ దుగ్ధ తీర్చుకోవటానికి నన్ను బలవంతాన్ని అక్కడ పంపించారు. దాని రిజల్ట్ సరిపోయినందువల్ల వచ్చిన రిజల్ట్ ఏంటో మీకు తెలుసు. అదేవిధంగా ఆ రోజున వాళ్ళు మాట్లాడేదానికే మీకు సత్తా లేదు. బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు చీరాల ప్రజలు, ఇర్రెస్పెక్టివ్ పార్టీ. అయితే అప్పుడు అక్కడ స్థానిక పరిస్థితులు అనుకోండి, మనకుండే పరిచయాలు అనుకోండి, లేకపోతే పార్టీ పరంగా ఉండే స్ట్రెంగ్త్ అనుకోండి, రకరకాల అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. ఏదో నేను గెలిపిస్తే ఆయన వెళ్ళాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నీకు అంత సత్తా ఉంటే నీకు పక్కనున్న లోకేష్ ఎందుకు గెలిపించుకోలేకపోయారు? మంగళగిరిలో చీరాల దాకా మాట్లాడుతున్నారు. ఈ పార్టీల మార్పుల విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. మీకు సిగ్గు ఎగ్గు లేకుండా 23 మంది ఎమ్మెల్యేలని అప్పుడు ఆ రోజున వైకాపా నుంచి తీసుకొచ్చారే, అప్పుడే మేము అబ్జెక్షన్ పెట్టాం. దీంట్లో కొంతమంది దేనికోసం ఆశించి వచ్చారో, పార్టీ క్యాడర్ అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా నష్టం జరుగుతుందో కూడా నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. అది ముఖాముఖిగా మనం మాట్లాడుకున్నాం. మాకేదో నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసాము. ఒక నిర్ణయం చేసుకొని ఉన్న తర్వాత ఇక మళ్ళీ దాని గురించి పార్టీ పాలసీ కింద మేము దాని గురించి ఏమి క్రిటిసైజ్ చేయలేదు, బయట ఎక్కడ మాట్లాడటం జరగలేదు. కానీ ఈ రోజున అట్లాంటి కుయుక్తులు పడిన వాళ్ళందరూ పక్కన వేసుకొని కూర్చోబెట్టుకొని మేమేదో పార్టీకి నష్టం చేసామన్నట్టు, మేమేదో దుర్మార్గంగా వెళ్ళిపోయినట్టు మాట్లాడటం అనేది అది సంబంధించడం కాదు. అది ఇప్పటికైనా ఎప్పుడైనా ఇంకా ఫర్దర్గా మాట్లాడితే మటుకు నేను ఐ విల్ నాట్ కీప్ క్వైట్. నేను ఎప్పుడు కూడా ఇంతవరకు అసలు ఎప్పుడు మాట్లాడలేదు. అదేవిధంగా నువ్వు చేస్తేనేమో సంసారం అంట, పక్క పార్టీ వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారం అంట. సిగ్గుండాలి. మన నోటితో మాట్లాడేటప్పుడు 2 రకాలుగా మాట్లాడకూడదు, ఏదో ఒక స్టాండ్ తీసుకోండి. దాంట్లో కొంతమంది మంత్రులు ఇచ్చాడు. నువ్వు మమ్మల్ని గురించి మాట్లాడేది ఏంటి? అదేవిధంగా ఇప్పుడు కొంతమందిని చేసుకునేటప్పుడు, పర్టికులర్గా మన జిల్లాలో ఒక వ్యక్తిని చేసుకునేటప్పుడు విజయవాడ మనోరమ హోటల్లో ఉన్నటువంటి డబ్బు సూట్ కేసులు పెట్టుకొని హైదరాబాద్ దాకా వచ్చి అక్కడ ఉన్నట్టు ఫామ్ హౌస్లో ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారో చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. ఎవరికి ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే ఎవరు చూడలేదని అనుకుంటే ఎట్లా? అది ఆ రకంగా వస్తే నన్ను కదిలిష్టమే వాళ్ళ తప్పు. ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రంలోనే తెలుసు, ఈ జిల్లాలో ముఖ్యంగా తెలుసు. ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడటం అనేది ఇది ఆ కుయుక్తుల్లో ఒక భాగం అని చెప్పని నేను అనుకుంటా ఉన్నాను. ఏదైనా హద్దుల్లో ఒకటి మాట్లాడితే బాగుంటుంది. లేదు ఓపెన్ ఎక్కడైనా కూర్చొని మాట్లాడదామంటే ఓపెన్ ఫోరం, ఎక్కడ రమ్మని నేను అక్కడ ఏ పార్టీ ఆఫీసర్ రమ్మని నేను వస్తాను. అదేవిధంగా ఇప్పుడు పార్టీ అక్కడ ఏం జరుగుతుంది? ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ, నీకు నాకేం సంబంధం లేదు. సరే, ఏదో పరిస్థితుల ప్రభావంతో నీకు అధికారం వచ్చింది. మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అప్పుడు, మేము ఎన్టీఆర్ సీఎం అయినప్పుడు ఆయన కాయలు అందరం కొట్టుకుపోయాం. ఇప్పుడేదో స్వచ్ఛంగా వీళ్ళు దీంట్లో నుంచి వచ్చినట్టుగా మాట్లాడటం అనేది కనీసం మాట్లాడేటప్పుడు ఇంగిత జ్ఞానంతో మాట్లాడటం మంచిదని చెప్పని ఈ సందర్భంగా నేను సూచన చేస్తూ ఉన్నాను. ఆర్ఎస్ఎస్లో కష్టపడి పనిచేసినటువంటి పెద్ద నాయకులందరూ కూడా వాళ్ళు ఏ విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏ విధంగా చిత్రహింసలు పెట్టిందో మాకు తెలుసు. అది
కానీ ఇది ఓపెన్గా మాట్లాడటం సమస్యగా ఉండదని చెప్పని నేను ఉన్నాను. కానీ అటు పైటాల రవి విషయంలో కానివ్వండి, ఇటు కోడెల శివప్రసాద్ విషయంలో కానివ్వండి, ఏం చేశారు మీరు? కనీసం పరామర్శకి అలా నువ్వు ఒక శివప్రసాద్ చాలా బాధపడ్డాడు నాతోటి. కనీసం నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక మాట, ఒక పలుకు, ఫోన్ అన్నా చేసి మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే నేను దేనికోసం నేను ఎందుకు కష్టపడ్డానని చెప్పని అతను స్వయానా నా ఎదురుగా నేను బాధపడేటటువంటి విషయం నేను చెప్తున్నాను. ఇది బయటికి చెప్పకూడదు అనుకున్నాను, కానీ తప్పలేదు. నా మీద మచ్చేసే పరిస్థితుల్లో నీ దగ్గర నేను మచ్చలు పెట్టుకొని మా మీద మచ్చలు వేసేది. ఆఫ్టర్ ఆల్ వాట్ ఆర్ యూ? ఇప్పుడు ముఖ్యమంత్రి అయినంత మాత్రమే కొమ్ములు తిరిగిపోతాయా? మన గత జీవితానికి మర్చిపోతావా? అదేవిధంగా శివప్రసాద్ అంత బాధపడితే నేను చెప్పాను ఇతనికి. కనీసం పోయేవాళ్ళేమో ఆ పెద్ద నాయకులు అంతా ఉన్నారు, మా బృందం అంతా. ఒక్కడి ధైర్యం చేసి పోయి అతను పలకరించిన వాడు లేడు. ఎందుకంటే పార్టీలో ఉన్నాడు, తప్పో ఉప్పో ఏం జరిగిందో మనకు తెలియదు. అతను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, హాస్పిటలైజ్ అయినప్పుడు పరామర్శకు కూడా పోవడానికి నీకు ఇది లేకుండా కట్టడి చేసి అతని నుంచి ఏదో నష్టం జరుగుద్ది అన్నట్టుగా భావన క్రియేట్ చేస్తే ఆ రోజు నేను చెప్పాను ఇది కరెక్ట్ కాదు, అది నేను వెళ్తున్నాను, నేను నాకు ఒక స్నేహితుడిగా నేను వెళ్ళొస్తాను నేను అని చెప్పి నేను ఇంకా ఆయనకి ఏం చెప్పాను, చంద్రబాబు నాయుడే పంపన్నాడని నిన్ను కవర్ చేసి వచ్చాను. పరామర్శ చేసి రమ్మన్నాడని. నువ్వు ఇట్లాంటివన్నీ తప్పుడు సంకేతాలన్నీ మీరు తప్పులన్నీ పెట్టుకొని ఎవరిని మీరు బదనాలు చేద్దామని ఆలోచన చేస్తున్నారు. ఇది ఇట్లాంటి వాళ్ళు నన్ను విమర్శించే స్థాయి ఇది. పార్టీ ఎప్పుడు కూడా కష్టకాలంలో ఉన్నప్పుడు ఇదా చెప్పాడు. కష్టకాలంలో అంటే ఈయన ఎప్పుడు కష్టపడింది, మొన్నేగా పాపం వెళ్ళొచ్చింది. నువ్వు ఎందుకు వచ్చింది? అది కూడా మన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పొద్దుగూగులు జగన్మోహన్ రెడ్డిని హెకిల్ చేస్తా, నువ్వు ఫలానా నీ ఖైదీ నెంబర్ ఇది, నీకు షెల్ నెంబర్ ఇది, నువ్వు ఇన్ని నెలలు జైల్లో ఉండొచ్చావని హెకిల్ చేస్తుంటే కోపం వచ్చి న్యాచురల్గా ఇప్పుడు ఇరిటేట్ చేస్తుంటే మనుషులు ఎందాక తట్టుకుంటారు. ఇప్పుడు నా వరకు నేను ఎప్పుడు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలని ఎప్పుడు నేను అనుకోలేదు. నీ తప్పులని నీ దగ్గర పెట్టుకొని అవతలని హ్యూమిలేట్ చేస్తుంటే అది వాళ్ళు మాట్లాడతారు. నువ్వు రెచ్చగొట్టిందేమో బయట కనపడదు. ఈ విధమైన కోతలు కూర్చున్నప్పుడు నీకు 5 నెంబర్లు, నీ ఏ జైలుకి పోయించింది, ఎన్ని రోజులు అవతల మాట్లాడదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు మీరు? ఈ కొత్త బులపకట్ట కొత్త డబ్బున్నోళ్ళే కావాలా? డబ్బున్నోళ్ళే ప్రాధాన్యత ఉన్నప్పుడు నీ క్వారీలు బోరీలు వాళ్ళు అవన్నీ ఇది చేసుకున్నప్పుడు నీ చేసే తప్పుడు విషయాలన్నీ కూడా ఇక చాలా ఉన్నాయి. అప్పుడు టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతా. ఇప్పుడు వీళ్ళందరినీ పక్కన పడేసి ఆ డబ్బున్నోడితోటి ఊరేగుతామంటే అంటే మా అందరికి పార్టీ పనిచేసిన వాళ్ళు డబ్బు లేకపోతే వాడు పనికిరారా? అంటే మిమ్మల్ని భుజాలు ఎత్తుకొని డబ్బు సంచులు ఇచ్చేవాళ్ళనే గౌరవిస్తారా? అంటే కార్పొరేట్ సంస్కృతిని ఎప్పుడు ఎంతకాలం, చాలా కాలం అయింది అది ఇంట్రడ్యూస్ చేసి. 1996 నుంచి నడుస్తూనే ఉంది కార్పొరేట్ వ్యవస్థ. ఎన్ని కుటుంబాలు బలైపోయినాయి పార్టీలో. నా వరకు నేను చూస్తా ఉన్నాను. నేను ప్రకాశం జిల్లాలో ఏ ఇష్యూ వచ్చినా కూడా రెస్పాండ్ అయ్యేవాళ్ళం, ఆవిడికి వెళ్ళి ఓదార్చి వచ్చేవాళ్ళం, ఏదో ఉత్తభక్తిగా వీలైనంత సాయం చేసేవాళ్ళం. మా చేతుల్లో లేకపోతే ఇంకొక చేత సాయం చేయించే విధంగా మేము ఏర్పాటు చేసేవాళ్ళం తప్ప ఇట్లాంటి కక్కుర్తి వ్యవహారాలు చేసి టీడీపీలో ఉన్నటువంటి నాయకుల్ని వేమవరం ఇన్సిడెంట్ చెప్తాను. దీనికి అందరికీ పరామర్శలు పెడితే మమ్మల్ని నేను కూడా వెళ్ళా కమిటీల్లో. అనంతపూరు, ఇతర ప్రాంతాల్లో కర్నూలు, ఇతర ప్రాంతాల్లో ఇది జరిగినప్పుడు ఒక టీం వేసేవాళ్ళు. కమిటీ నిజ నిర్ధారణ కమిటీ మేము పోయి ఇచ్చాం. చేసి అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్ట్ ఫైండింగ్ ఏంటనేది చూసుకొని వచ్చేవాళ్ళు.
అది మాకున్న సమాచారం మేము చెప్పేవాళ్ళు. నా కాన్స్టిట్యున్సీలో అప్పుడు వేమవరం అనే గ్రామంలో డబల్ మర్డర్ జరిగితే కనీసం పరామర్శకు ఒకటి పంపించలేని దౌర్భాగ్యంలో మీరు ఉండి పార్టీలో మా మీద ఆరోపణలు చేయడం ఏంటి? ఏ విషయంలో నువ్వు బేరీ చేసుకొని మాట్లాడగలుగుతావు? నీ రాజకీయ చరిత్ర ఏందో నా రాజకీయ చరిత్ర ఏందో మాట్లాడదాం, ప్రజల దగ్గర పెడదాం. కాకుండా ఇప్పుడు నేను అనేకసారి ప్రసంగాలు మీరే ఉన్నారు, విని మీకు బోరు కొట్టి ఉంటుంది. పార్టీ అధికారంలో లేనప్పుడేమో కార్యకర్తలే నా ప్రాణం అంటాడు. వీళ్ళకి అది నమ్మి కనుక ఆ పోలింగ్ బూతుల దగ్గర అక్కడో ఇక్కడో పడి కేసులు ఇరుక్కుంటే వాళ్ళ గురించి పట్టించుకోరు. నేను సజెషన్ ఇచ్చా, పార్టీకి పనిచేసి పార్టీ పరంగా వచ్చే కేసులన్నా మనం ఎడ్యుకేషన్ పెట్టమో లేకపోతే వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వటమో, కనీసం వాళ్ళ కోర్టుల దాకా వెళ్ళి వచ్చేదానికి ఖర్చులనే ఇవ్వాల్సిందే అని చెప్పని నేను సజెస్ట్ చేశాను. దాన్ని పక్కన పడేశారు. ఇంక దానికి ఏదో కథలు చెబుతారు, ఇన్సూరెన్సులు ఆ ఇన్సూరెన్సులు ఈ ఇన్సూరెన్సులు చచ్చిపోయిన తర్వాత వచ్చాయి. ఇవన్నీ ఆవేదన ఉన్నా కూడా మేము ఎప్పుడు ఈ విధంగా ఎప్పుడు మాట్లాడలేదు. ఈ బల్లికొరక మండలం వ్యవహారం దాంట్లో వచ్చినప్పుడు నుంచి మటుకు నాకు మనసులో చాలా ఆవేదన ఉంది. కనీసం ఒక్కడు కూడా వచ్చి పరామర్శ చేయలేదని. అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని, అయ్యా మమ్మల్ని మీకు ఓటు వేసినందుకు మమ్మల్ని ఏ విధంగా చంపుతారా, తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినందుకు అని చెప్పారంటే మేమేం సమాధానం చెప్పాలా? నాకు అప్పుడు కోపం వచ్చి నేను అన్నాను, ఆ చేర్చుకున్నవాడిని చేసిన వాడిని వాళ్ళు మాట్లాడిపోయింది. ఇది నా తప్పు కాదు, నేను వద్దని చెప్పాను. నువ్వు ఇది ఇచ్చి ఆ తప్పులన్నీ చేసి మీ ఇక్కడ పార్టీకి పనిచేసి నీకు నాకు మా ఇద్దరికంటే ముందు ఉన్నాళ్ళు వాళ్ళు పార్టీలో. ఆ విధంగా మాట్లాడటం ఆ దుర్మార్గపు ఆలోచనలు మీకుంటాయి కానీ మాకు ఉండవు. ఇంకోటి ఇంత దాకా ఎందుకు? మన ఇద్దరం ఒకసారి వచ్చాం 1978లో. యూత్ కాంగ్రెస్లో కూడా ఉన్నాంలేండి. నేను జిల్లా ప్రెసిడెంట్ ఆ రోజున. వీళ్ళు ఆఫ్టర్ ఒక బ్లాక్ ప్రెసిడెంట్. బ్లాక్ అంటే అప్పుడు సముద్రంలో ఉండే మండలాలు. ఇప్పుడు తర్వాత మా ఎన్టీఆర్ వచ్చినా మండలాలు పెట్టారు. ఆ రోజుల్లో నేను జిల్లా ప్రెసిడెంట్ని, నేను యాక్టివ్గా ఉండేవాడిని. మాతో పాటు అదే స్నేహితంగా అందరం కలిసి ఉండేవాళ్ళం. అది ఆ తర్వాత అవకాశాలు వచ్చినా కూడా నేను ఎప్పుడు ఇందిరాగాంధీని ప్రొటెక్ట్ చేయటం కానీ ఇవన్నీ మీకు తెలిసినటువంటి విషయం, నేను రిపీట్ చేయాల్సిన పని లేదు. ఆమె హీజ్ మై థర్డ్ సన్ అని చెప్పాను. అందుకంటే క్రెడిట్ భుజకీర్తులు మేము ఎప్పుడు ఆశించలే. నువ్వనే తప్పుడు కోతలు ఎప్పుడు మేము ఎప్పుడు మనుషులు ఇక్కడ అనిపించుకోలేదు. నీ స్వార్థానికి నేను ఢిల్లీ వెళ్ళి పివి నరసింహారావుకి ఆ రోజున పివి నరసింహారావుని కన్విన్స్ చేసి, అంటే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పాలిటిక్స్లో మేము ఒక రకంగా నేను ట్రై చేసుకుంటే నేను మంచిని ఆ రోజు. కానీ నాకు అసలు ఇది లేదు. సరే ఇతను నోరు తెరిచి అడిగాడు, వచ్చి నేను ఢిల్లీ వెళ్ళాము. అటువేమో మన రాజగోపాల్ నాయుడు గారు ఉన్నారు ఎంపీగా చిత్తూరు జిల్లా నుంచి. ఆయనేమో రంగా గారి ద్వారా ఆయన రికమెండ్ చేశారు. నేను పివి నరసింహారావు గారికి ఆయన నచ్చ చెప్పి, ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి ఫాదరు ఆయన శిష్యుడు, పివి శిష్యుడు అమర్నాథ్ రెడ్డి గారు అని ఆయన మంత్రిగా చేశాడు. ఆ రోజున నేను పట్టుబట్టి ఇది చేస్తే ఆయన నవ్వుతారన్నాడు. ఏమైనా అందరూ నాకు నెగబట్టుకొని వస్తే నువ్వు ఇంకోటి కోసం వచ్చావు ఏందని వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. అవన్నీ గతం మర్చిపోతే ఎట్లా? సరే మంత్రి అయ్యావు. మంత్రి అయిన తర్వాత మాకేం పరపచ్చాలే ఎప్పుడు రాలా. సరే ఎన్టీ రామారావు కళ్ళల్లో పడ్డాము, మంత్రిగా కష్టపడి వచ్చాడని పిల్లనిచ్చాడు. సరే తర్వాత సంగతులు నేను మాట్లాడినాం. ఇకపోతే ఇప్పుడు ఇంకోటి మాట్లాడుతామన్నారు. నిన్న డైస్ మీద కూర్చుంది ఎవరండి?
నువ్వు డిఫెక్షన్ తోటి వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టుకునే కదా నువ్వు మాట్లాడింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రిజెక్ట్ చేసిన మాల్ అంతా అక్కడ ఉంది కదా డయాస్ మీద. ఈ పక్కనన్నా చూసుకొని స్లిప్పులు అందుకునే అంత శ్రద్ధ పక్కన ఎవరున్నారు, ఏ పార్టీ నుంచి ఎవడు వచ్చాడు, డయాస్ మీద ఎవడున్నాడు, ఎవడు పార్టీకి పనిచేశారనే జ్ఞానం కూడా ఉండదా? నన్ను ఏదో విమర్శించాడంటే నేను అసలు విషయం ఏంటో తెలుసుకుందామని నాకు నిన్న సాయంత్రం రాత్రి దాకా తెలియదు. అయితే నేను ఫామ్ హౌస్ అక్కడి నుంచి వచ్చేటప్పటికి నా విషయం మా నాడు చెప్పారు ఇట్లంటే నేను మొత్తం తీసి దాంట్లో ఉన్నది చూసిన తర్వాత నాకు అనిపించింది అది ఇతను చాలా తప్పు మాట్లాడాడు, అది కరెక్ట్ కాదని చెప్పని. అందుకనే మన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు, చెప్పడానికి సరదాగానే ఉంటుంది. ఆయన అంతా పక్క పార్టీల్లో ఉన్న వాళ్ళందరినేమో వచ్చేనేమో వాళ్ళ చెత్త అంట, ఇక్కడ ఆ చెత్తను తెచ్చి ఇక్కడ వేస్తే సెంట్ అవుద్దా అని ఒక క్వశ్చన్ వేశాడు. ఈయనేమో సెంట్ ఫ్యాక్టరీ పెట్టి మరామతు చేసి 23 మందిని కూడా ఎంతమందిని పునీతులు చేసి పెట్టాడో చెబితే బాగుంటుంది. అది కనీసం పెనాయిలన్నా. ఇంకా ఇంత ఎందుకు ఒంగోలు ఓపెన్గా అక్కడ మీటింగ్లో మన మినీ స్టేడియంలో మీరు అందరూ సాక్షులే. అంటే కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త ఛానల్స్ వచ్చినాయి. కానీ సిద్ధారాఘవరావు మంత్రిగా ఉన్నాడు, అప్పుడు వినయ్ చంద్ కలెక్టర్గా ఉన్నాడు. వినయ్ చంద్ అనుకుంటా, వినయ్ చందే కదా ఉంది. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండే స్థానంలో నీ అది కూడా మర్చిపోయి నువ్వు ఇప్పుడు గలీజ్ మాటలు మాట్లాడేదానికి ఎవరైతే నిన్ను తిట్టారు, మా అబ్బాయి కొడుకులు తిట్టారు అని చెప్పని నన్ను ఒత్తిడి చేసి నన్ను అక్కడికి పంపించి నీ దుగ్ధ తీర్చుకోవటానికి, నీ పంతం నెరవేర్చుకోవటానికి వాడి కుర్చీలాగి ఇచ్చావంటే నీకు అంతకంటే సిగ్గుసేట్ ఏమైనా ఉందా? దాని వాల్యూ ఏంటిది? అసలు చాలామంది చూసినట్టు బాధపడ్డారు. మా కార్యకర్తలే చూసి ఏంటి ఉండన్నా రమ్మంటే చేస్తారు, గౌరవం చూస్తారు. పక్కన మంత్రిని లేపి, ఆ పక్కన కలెక్టర్ని లేపి అవతలకు పంపించి కుర్చీ లాగుతాడు. వాళ్ళందరూ సమ్మగా ఉంది. అప్పుడు అమలక్కలు తిట్టినప్పుడు అంతేనేమో అది దాని మీద దొంగ తీసుకోవటానికేమో మా వచ్చి బలిపరుసలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. మేమే కావాలి ఎవడైనా చేసి ఇట్టంటే బోర్డు బద్దలు చేస్తారు. ఇప్పుడు అల్టిమేట్గా అక్కడ చేసుకున్నావు. ఆ చేసిన దాంట్లో ఆ టీడీపీ క్యాడర్ అంతా అక్కడ సఫర్ అయ్యి ఉన్నారు. ఆ చీరాల ప్రాంతంలో వాళ్ళందరినీ కూడా హెరాస్ చేస్తే కదా తర్వాత వాళ్ళందరూ నన్ను వాళ్ళు వచ్చి అడిగారు, మిమ్మల్ని తిట్టిన దానికి మీరు కక్ష తీర్చుకోవడానికి మీరు ఆలోచన చేశారు, అందరూ కలిసి నన్ను అడిగి పంపించారు. నేను ఏ కష్టమైనా నేను పడే సత్తా కెపాసిటీ నాకు ఉంది. గెలిపోవటం అనేది దాని గురించి నేను పెద్ద లెక్క పెట్టను. నీకు మనం ఇంత ఇది చేసుకుంటే 23 సీట్లు ఎందుకు కన్ఫర్మ్ అయ్యారు అంటే పక్కనేమో మిమ్మల్ని అందరూ గెలిపిస్తే పోయారంటే అక్కడ స్థానికంగా బోల్డ్ సమస్యలు ఉన్నాయి. సమస్యలు పరిష్కారం చేయాలి. నాకు చాలా అన్ని పార్టీల వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. అప్పుడు వాళ్ళ న్యాయం చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. నేను అందుకనే వాళ్ళందరితో మాట్లాడే డెసిషన్ తీసుకున్నాను. నీకు అసలు అంత కక్కుర్తి పడాల్సిన అవసరం నువ్వు చేసే కరెక్టను ఎదుగా ఇంకా ఏదైనా చేస్తే తప్పని అంటే ఇప్పటికైనా కాస్త మైండ్ దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా సూచన చేస్తా ఉన్నాను. నీకు అట్లయితే చీరాల్లో జరిగిన అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటికీ నువ్వు బాధ్యత వహించాలి కదా. నీ టైంలో కూడా హెరాస్మెంట్ జరిగింది కదా అక్కడి క్యాడర్కి. వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పరా? ఇక మళ్ళీ దీనికోసం కాసేపు కాంగ్రెస్ వాళ్ళతోటి, కాసేపు ఏమో బీజేపీ వాళ్ళతోటి పొత్తులు అంటాడు. ఇది అప్పుడు ఉంటే ఎవరికి చెప్పకుండా పోయారు కదా. ఇప్పుడు పార్టీ ఫోరంలో ఉన్నప్పుడు డిస్కషన్ వస్తుంది.
డిస్కషన్ వచ్చినాక దీని మీద ఏది మంచి చెడు ఏంటి అనేది జరుగుద్ది. అప్పుడు మోడీ ఓడిపోతాడని ఒక ప్రచారం వచ్చింది. తప్పమని వెళ్ళి అక్కడ రాజీవ్ గాంధీ మెడలో ఇది రాహుల్ గాంధీకి అన్నీ రాహుల్ గాంధీ మెడలో తట్టేసి వచ్చినటువంటి చరిత్ర మనం మర్చిపోతే ఎట్లా? నువ్వు చేసావు ఒకటే, మేము చేసావు ఒకటే. అదే విధంగా బీజేపీ వాళ్ళతోటి వాళ్ళకి మళ్ళీ మనకి ఇబ్బంది వచ్చేటప్పటికే మళ్ళీ వాళ్ళతోటి ఇది ఉంటాం, బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయటం. మనకి ఎన్ని జరిగినా అంతర్గతంగా బోల్డేం జరిగి నేను అంత లోతుకి వెళ్ళలేదు. కానీ నాకున్నటువంటి నేను అట్టైన విషయాల్లో నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. అతని ముఖం అది మాట్లాడేవాడు కదా, ఆ బుద్ధి లేని వాళ్ళు ఎప్పుడు చెప్పాడో. నేనేమైనా సీట్ అడిగానేమో, అక్కడ ఎవడైనా అడగండి. నేను రాజకీయాల నుంచి అనుకుంటాను. నేను తప్పుడు కోతలు ఇటు చెప్పుకోను కదా, మాకు అబద్ధాలు చెప్పే అలవాటు లేదు, నాకు అవసరం కూడా లేదు. అదే మళ్ళా మాట్లాడితే అది ఉద్రేకం వస్తే నేను ఏం మాట్లాడతానో తెలియదు. నేను అంతవరకు సర్దుకుంటున్నాను. నన్ను అంతవరకు గెలకపాపండి. అసెంబ్లీలో ఏ విధంగా బస్సు పట్టింది, ఎవడు ఏంది, ఆ కోతలు నాకు రావాలంటే రావని కాదు, నోరు లేదని కాదు, నాకు ఉంది, చెయ్యి కూడా ఉంది. ఇప్పుడు దాన్ని సీట్ అనేది నేను అడగలేదు. వాడు ఆ తప్పుడుతనంగా ముందు ఫస్ట్ వాడు విత్డ్రా చేసుకోవాలి, నేను అడిగాను అనేది మాట్లాడడానికి గెలిచిందాక. మేము అడిగితే అసలు ముఖం చూడలేదు, నేను మాట్లాడలేదు ఇంతవరకు. నేను బయటకు వచ్చిన తర్వాత అతనికి మాట్లాడటం కానీ, ఎక్కడైనా కలవటం కానీ, ఎక్కడైనా మ్యారేజ్ దగ్గర అటు ఇటు ఉన్నా కూడా మేము వెళ్ళిపోయేవాడిని. నేను ముందు చూసి వెళ్ళిపోయేవాడిని. అతను ముఖం నేను చూడలేదు, నన్ను చూసాడో లేదో నాకు తెలియదు. కానీ అట్లాంటి తప్పుడు కోతలు మటుకు కొయ్యటం అంత మంచిది కాదు. ఎవడి పొలిటికల్గా గెయిన్ అవుదామని తప్పుడు వార్తలు చెప్పడం తప్ప అతను ఏ విధంగా ఏ అవసరం వచ్చింది? మేము స్టాండర్డ్గా అక్కడ పని చేసుకుంటా ఉన్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు మాకున్నటువంటి అండర్స్టాండింగు. వెంకటేష్ని మా టీంలో పెట్టన్నా అని చెప్పి ఆయన చెప్పటం. బాస్ గారు మేమందరం కలిసి అప్పుడు వెంకటేశ్వరికి ఆయన బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. పార్టీ తరఫున ఆయన ఇన్ఛార్జి. ఇంకా సిగ్గు లేకుండా వీళ్ళకి అది మాట్లాడతారు. ఇంకా అది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను నేను ఆ విషయం మీద. ఎవడు వస్తాడని చెప్పాడు అసలు తోటి. నేను ఏమైనా ఒక్క మాట అన్నా మాట్లాడాను ఎక్కడన్నా? ఇట్లాంటి అవాకులు చవాకులు వాళ్ళ దగ్గర ఈ జాతకం పూర్తిగా తెలిసిన వాడిని నా దగ్గర మటుకు ఒడితూపులకి చింతకాయలు రాతాయని భావించబాపండి. మీకు సిగ్గు లేకపోతే నాకుంది. నేను ఆ రోజు చెప్పాను, నేను ఎందుకు నువ్వు మోడీని ఎందుకు అనవసరంగా దాన్ని నోరు పారేసుకోవటం, ఆయన భార్య ఎక్కడుంటే ఈయనకి ఎందుక ఒళ్ళు బలిసి మనం మాట్లాడి ఆ రోజు ఈ తప్పుడు కోతలు కూర్చున్నందువల్లే కదా ఇవన్నీ కూడా దేశ స్థాయిలో ఈ న్యూసెన్స్ అంతా క్రియేట్ అయింది. ఇప్పుడేమో వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని తిరగాల్సిన అవసరం వచ్చింది. రైట్ రాయలకు ఉండొచ్చుగా. నోరు జారకూడదు ఎప్పుడైనా. నేను ఎందుకంటే నాకు కోపం వచ్చినా కూడా ఇంకా నోరు వేరే పదాలు రాకుండా ఇంకా జాగ్రత్త పడుతున్నా. మరి మీకేమొచ్చు ఈ టైంలో, ఎందుకంటే ఈ టైంలో నాకు అర్థమైంది. నేను ఈ టైంలో ఎందుకు టార్గెట్ చేశారంటే, పచ్చూరులో ఓడిపోయే పరిస్థితి ఉంది ఆ రోజున. నేను చీరాలకు పోయే టైంలో ఉంటే నన్ను పిలిపించి, ఏలూరు సాంబశివరావు కూడా ఉన్నాడు కదా, అతనే చెప్పాడు, నన్ను పిలిపించారు. నాయుడమ్మ గారు వాళ్ళందరూ పాపం వాళ్ళు చెప్పారు, సార్ ఇది మమ్మల్ని సైడ్ ట్రాక్ చేసి మాకు ప్రాధాన్యత లేకుండా చేస్తూ ఉన్నారు, దాని బదులు మాకు ఇంత ఇష్టమేంటి, మేము పోతాం, మేము చేయలేమండి అన్నారు. ఇంకోటి వచ్చాడు, మా ఉరితాడు ఇవ్వండి, మేము ఊరేసుకొని పోవాల్సిందేను, ఓటు వేయాలంటే.
అట్లాంటి సిచ్యువేషన్ నుంచి నేను దాన్ని సామరస్యంగా లాక్కొచ్చి నేరాలకు బయటపడ్డాం. ఆ ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి తగాదాలు ఆ దగ్గర అదే జరిగింది. మరి దమ్మేసుకో గుండె మీద చేసుకోమని చెప్పానంటే ఏ విధంగా గెలిచారో ఖండం బలాకృష్ణ చేయకుండా ఇవన్నీ వచ్చినాయా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను మా క్యాడర్ కానీ వీళ్ళు కానీ, వాళ్ళందరూ విషయం తెలుసుగా. కూర్చొని కుతంత్రాలు పెట్టి స్లిప్పులు ఇచ్చి వాడెవడో నోటితోటి మాకు బాగిచ్చిన ఇది కాదు. దమ్ముంటే అన్నీ చూసుకున్నాను స్ట్రైట్గా. ఆరోపణలు చేస్తే అంటే ఇక క్యాడరు ఏమవుతారు? రేపు పొద్దున నేను యాక్టివ్గానే ఉన్నాం కదా, మనం ఒక డెసిషన్ తీసుకున్నాం, వెళ్ళిపోతున్నాం. వీళ్ళలో ఏదో కాస్త మన మీద తప్పులు నెపాలేదని చూపిస్తే క్యాడర్ వాళ్ళు ఏదైనా అటు ఇటు పోకుండా ఉంటారేమో అనేది అతని ఆలోచన అయి ఉండాలి. నాకు అనిపిస్తుంది అది. అందుకంటే ఏముంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.